పైగా రిజర్వేషన్ 4 రాష్ట్రాల్లో అమలవుతుందని కాపులకు రిజర్వేషన్ కూడా చట్టంలో మార్పులు చేసి అమలు చేయొచ్చని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ అన్నారు. విజయవాడలో జరిగిన కాపు ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ పాల్గొన్నారు. రిజర్వేషన్తోనే కాపులు అభివృద్ధి చెందుతారని, దానికోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానంటున్న మాజీ సీఎస్ రామ్మోహన్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నో ఏళ్ల తరబడి కూడా కాపులకి రాజ్యాధికారం దక్కట్లేదు. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా రిజర్వేషన్ అంశంలో కాపులు వెనకబడే ఉన్నారు. ఎక్కువ రాష్ట్రంలో దాదాపు 30% పైగా ఉన్న కాపులకు సంబంధించి ఒక ఓట్ బ్యాంకుగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయంటూ కూడా కాపులకు సంబంధించి ప్రతినిధుల సమావేశం విజయవాడలో జరిగింది. అయితే ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే కాపులకు సంబంధించి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, మనతో మాట్లాడడానికి తమిళనాడు ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సీఎస్ రామ్మోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రిజర్వేషన్లు అనేది కాపుల్లో చాలా ప్రధాన సమస్యగా ఉంది. అసలు 50% రిజర్వేషన్లు దాటి అమలు చేయకూడదు అని అనేసి అన్నారు. అసలు అది చట్టంలో మార్పులు తెచ్చి అది అమలు చేయడానికి అవకాశం ఉందంటారు? ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా అవకాశం ఉంది. నాకు తెలిసి 4 రాష్ట్రాల పైగా తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో 50% పైగా బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించబడింది. తమిళనాడు రాష్ట్రంలో అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్లో 69% ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈడబ్ల్యూఎస్ అని ఒక 10% ఇంక్రీజ్ చేసి పేద వర్గాలకి. అలాగే 80% మంది కాపులు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి 10% రిజర్వేషన్ కాపు వర్గాలకి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేది మా కోరిక. ఈ కాపు ప్రతినిధుల సమావేశంలో, కాపు ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇది 8వ మీటింగు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో మేము మీటింగులు జరుపుకుంటూ వచ్చినప్పుడు అన్ని మీటింగుల్లో ప్రజాప్రతినిధులు మాకు చెబుతున్నటువంటిది ఇదే: మనకి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కావాలి. 5% కాదు, 10% కావాలి. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ కావాలి. రాజ్యాధికారం అన్నప్పుడు నేను రాజ్యాధికారాన్ని ఈ విధంగా చూస్తున్నాను. అదే ప్రజాప్రతినిధులు కూడా చెప్పింది. పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు 20% వివిధ రాజకీయ పార్టీలు కాపు వర్గాలకి సీట్లు ఇవ్వాలి. అలాగే నామినేటెడ్ పోస్టులో కూడా 20% తగ్గకుండా ఇచ్చినప్పుడే కాపు సామాజిక వర్గానికి రాజకీయం అనేది దొరుకుతుంది. ఇది చాలా అవసరం. అంటే గ్రామ స్థాయి నుంచి గ్రామ పరిపాలన నుంచి దేశ పరిపాలన వరకు ఈ అవకాశం వచ్చినప్పుడే రాజ్యాధికారం అనేది మీరు చూడొచ్చు. అందువల్ల మేము 2వ డిమాండ్గా అది పెడుతున్నాం. కాపు సంక్షేమానికి కనీసం కాపు సంక్షేమ బడ్జెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి బడ్జెట్లో కాపు సంక్షేమ బడ్జెట్ అని సపరేట్గా పెట్టాలి. కాపు కార్పొరేషన్ అన్నప్పుడు ప్రభుత్వం ఇష్టం, బడ్జెట్ అన్నప్పుడు అది చేసి అవ్వాలి. అందువల్ల ఈ 3 డిమాండ్లు మేము ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేశాం. ఇది రాజకీయానికి అతీతంగా చేసినటువంటి, రాజకీయానికి సంబంధం లేకుండా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా 20% పైన ఉండేటువంటి కాపు వర్గాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత టీడీపీ ప్రభుత్వంలో కూడా 5% రిజర్వేషన్ అమలు చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. అలాగే రిజర్వేషన్లు కూడా మా పరిధిలో లేదు అనేసి అంటుంది. ఇలాంటి సమయంలో జనసేన గత ఎన్నికల్లోనే మేనిఫెస్టోలో పెట్టింది కాపు రిజర్వేషన్లకు సంబంధించి. ఈ సందర్భంగా కాపులు మొత్తం కూడా జనసేనకి రిజర్వేషన్లకు సంబంధించి పార్టీకి ఏదైనా అనుకూలంగా తీర్మానాలు ఏమైనా చేశారా సార్? ఏ పార్టీకి అనుకూలంగా ఇక్కడ తీర్మానాలు చేయలేదు. ఇది రాజకీయానికి సంబంధించినటువంటి సమావేశం కాదు. ఈ సమావేశంలో కొంతమంది వారి రాజకీయ పార్టీల గురించి ఓపెన్గా మాట్లాడారు. అది వారి యొక్క సొంత అభిప్రాయం. ఈ కాపు జాగృతి లేకపోతే ఈ జేఏసీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు రాజకీయానికి అతీతంగా జరిగినటువంటి నిర్ణయాలు.
ఈ కార్యక్రమాన్ని రాజకీయానికి అతీతంగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావడానికి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒత్తిడి తీసుకురావడం ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. సార్, దాదాపు ఇంతమంది జనాభా ఉన్నారు, రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ రాష్ట్రానికి సంబంధించి వంగవీటి మోహన్ రంగా పేరు కానీ, కన్నగంటి హనుమంతరావు గారి పేరు కానీ, శ్రీకృష్ణదేవరాయల పేరు కానీ ఒక జిల్లాకు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కాపుల్లో ఇన్ని కమిటీలు ఉన్నప్పటికీ యూనిటీ లేదనేది కూడా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ విధంగా ఎలా పోరాటం చేయబోతున్నారు? అందుకనే మొదటి ఉద్దేశంగానే ఐక్యత, కాపులందరూ కూడా వారి సామాజిక వర్గాన్ని పరిరక్షించుకోవడానికి, ఆ సామాజిక వర్గంలో ఉద్భవించినటువంటి మహనీయులైనటువంటి పెరియార్ రామస్వామి కానివ్వండి, కృష్ణదేవరాయలు కానివ్వండి, కన్నగంటి హనుమంతు కానివ్వండి, కూర్మా వెంకటరెడ్డి కానివ్వండి, వీళ్ళ పేర్ల మీద జిల్లాల పేర్లు పెట్టాలి, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్ల పేర్లు పెట్టాలి అనేది ఈ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇంకొక ముఖ్యమైనటువంటి తీర్మానం. దాన్ని కూడా మేము కొనసాగిస్తాం. 2024 ఫైనల్గా ఎన్నికల్లో కాపుల ప్రభావం ఎలా ఉండబోతుంది? అది కాపులు నిర్ణయించాలి. నేను చెప్పకూడదు. మా ఉద్దేశం సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఏ రాజకీయ పార్టీకి కాపులు వేయబోతున్నారో, ఏ రాజకీయ పార్టీకి వేయరు అని చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. అది ఫైనల్గా చూసుకుంటే కూడా కాపులకు సంబంధించి ప్రధానంగా రిజర్వేషన్ అనేది ప్రధాన అంశం. కాపుల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానంటూ కూడా మాజీ సీఎస్ రామ్మోహన్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షకీల్తో రాజేష్, విజయవాడ నుంచి.